తపస్సు చేస్తుంటే ఈ కోతులు మనుషులాగా మార్చడం చూసినారు. ఫస్ట్ కోతి వెళ్ళి మునిగి వచ్చింది, మనిషి అయిపోయింది. రెండో కోత ఏం చేసింది, 2018లో వెళ్ళిపోయింది కోతికి. నువ్వు మునుగు నాలుక మనిషి లెక్క తయారవుతుంటే మునిగాను. రెండోసారి అవకాశం వచ్చింది 2019లో, అప్పుడు మునిగినా ఇక్కడ వెళ్ళినా. అది కోటే, నా పేరు కూడా ఆంజనేయులు అనమాట. 2 మ్యాచ్ అయిపోయింది. బాగుంది కదా సార్. సో ఈరోజు ఎవరైతే కొత్తగా వచ్చిన ఉన్నారో, నేను వెస్టీజ్కి రాకముందు నేను చేసిన పని ఏంటంటే, ఒక జొమాటోలో స్విగ్గీ యాప్ ఉంది కదా, అందులో ఒక డెలివరీ బాయ్ పనిచేసుకునే వ్యక్తి ఈ అవకాశం తీసుకొని సుమారుగా 6 సంవత్సరాల టైం అవుతుంది. 6 ఏళ్ల ముందు నేను ఇంత మంచి లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. 1% కూడా కళలో కూడా అరే నువ్వు ఇట్లా కారు ఉంటావు అని చెప్పి ఆలోచన రాలే. ఈ బిజినెస్ ద్వారా ఒక 31 lakhs రూపీస్ కూడా కారు తీసుకున్నా. అండ్ రీసెంట్గా మొన్ననే 3 ఈవెంట్స్ ఒకటే రోజు. ఒకటి వచ్చేసి మన తెలంగాణ పుట్టినరోజు, రెండోది వచ్చేసి అదే రోజు మన కంపెనీ పుట్టినరోజు, మూడోది ఏంటంటే అదే కంపెనీలో మనం పనిచేస్తున్న వ్యక్తి గ్రేట్ అప్లైన్ పురుషోత్తమ దాస్ సార్ పుట్టినరోజు. ఆ రోజు 2వ కారు తీసుకోవడం జరిగింది. సిటీలో మన ఖాళీగా తిరగడానికి, ఏది బిజినెస్ చేయడానికి, ఖాళీగా కూరగాయలు కానీ టైం పాస్ తిరగడానికి ఇంకో కారు తీసుకోవడం 10 లక్షలు పెట్టి. పుట్టిన దబాయి తెలంగాణలో టీఆర్ఎస్ఆ టీడీపీ ఏం లేదు కదా. అట్లా 6 ఏళ్ల ముందు ఇంటికి రాయి కట్టడానికి డబ్బులు లేవు నా దగ్గర. 9వ తారీఖు వచ్చినాక భయం అవుతుంది. ఆ రోజు నైట్ నిద్ర పడకపోతుంటే 10వ తారీఖు వాట్సాప్లో మెసేజ్ పెడుతుండే ఓనర్, ఇంటి ఓనర్, ఇవో ఇంటికి రాయి ఇంత, కరెంటు బిల్ ఇంత, మెయింటెనెన్స్ ఇంత. ఆ రోజు సాయంత్రం నిద్ర పట్టపోయింది. కానీ ఈరోజు ఇదే వెస్టీజ్ బిజినెస్ ద్వారా సుమారుగా 2.5 నుంచి 3 కోట్లు పెట్టి హైదరాబాద్లో ఇల్లు కడతాం. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఇయర్స్, నా ఏజ్ 31. ఈ అచీవ్మెంట్స్ బయట కూడా చేసి ఉండొచ్చేమో నా ఏజ్ వాళ్ళు, నిజమే కాదండి. ఇందాక ప్లాన్ చెప్పిన వ్యక్తి వండర్ఫుల్ ప్రజెంటేషన్, లింగయ్య సార్ అండ్ మమ్మీ పేరు ముత్యాల మేడం. లింగయ్య సార్ అండ్ ముత్యాల మేడంకి నా తరపు నుంచి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. అండ్ వినోద్ గారికి మంచి హోస్టింగ్, బిగ్ రౌండ్ ఆఫ్ ప్లస్. ఆ ప్లాన్లో చెప్పినారు చూసినారా, ఏంటంటే ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పి, అంటే నీతి నిజాయితీగా 4 మార్గాలను సంపాదించని చెప్పిండు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎక్స్ నెట్వర్క్ కంపెనీలో, వేరే కంపెనీలో, ఇంటర్వ్యూ కంపెనీలో పనిచేస్తుంది. చేసినప్పుడు కర్ణాటక అని ఒక ప్లేస్లో అక్కడ మేము ప్రొడక్ట్, అక్కడ ఏమంటారు ఆఫీసెస్ ఏం లేవు, హైదరాబాద్ నుంచి తీసుకుపోయి పంపించాలి. ఇక్కడి నుంచి బండ్లు కట్టుకొని పోయి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడి ప్రొడక్ట్ కొట్టి, మళ్ళీ డెలివరీ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడి ఈ ప్రొడక్ట్ అన్ని తీసుకొని వెనకాల 2 కాటన్లు, ముందర 2 కాటన్లు, మనం ఉన్నది ఇంత, ఆ బండి ఇంత ఉంటుంటే ముందర ఏం కలిపిపోతుంది. ఎన్నో సందర్భాల్లో ఖైరతాబాద్ చౌరస్తాలో యాక్సిడెంట్ అవుతుండే. ఈ కాటన్లు అన్నీ తీసుకొని పోయి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ కర్ణాటక బస్సులో వేయాలి. వేసినప్పుడు అప్పుడు నాకు ఇది దీన్ని మ్యాచ్ అయ్యే విధంగా నేను మీకు చెప్తే అర్థం చేసుకోండి. సో బస్ దగ్గరికి పోయినప్పుడు బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఈ కిల్లి నవ్వుకుంటూ 200 రూపాయలు అంటారు ఒక కాటన్కి. సరే ఈ చిన్న కాటన్ 9 గుజ్బీ బాధ, నువ్వేం మాట్లాడుకో, 200 అంటే 200, నేను ఎంత ఎట్టా తీయాలి. ఆ రోజు కళ్ళపండు ఏడ్చేది అనమాట. ఏంటి రాయి బతుకు. నాకు అనిపించింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి వేల జీతాలు తీసుకుంటూ లంచాలు తీసుకుంటా ఉన్నారు. మొన్న కూడా నేను ఇల్లు కట్టేటప్పుడు, ఇల్లు కట్టేసి పెళ్లి చేసుకున్నారు అన్నారు చూసినారా ఆ సామెత. నిజంగా ఎంత ఏడిపించారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించారు లంచం. కొంతమంది రక్తపు కూడు లంచం అనేది. నేను చెప్తున్నా, హానెస్టీగా చెప్తున్నా, ఈరోజు నేను సంపాదించిన ఇన్కమ్, వైట్ ఇన్కమ్ ఎవరినైతే కొట్టి నేను సంపాదించాలి. 10 మందిని ముంచితే పైకి వస్తాం బయట, కానీ ఇక్కడ 10 మందిని పెంచితే పైకి వస్తాం, ముంచితే పైకి రావు ఈ బిజినెస్లో. అంతవరకు నిజంగా మీకు ఎవరన్నా ఇక్కడ గవర్నమెంట్ ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ, నేను ఎవరైనా తప్పుపడరు, ఎవరు కొంతమంది ఉంటారు నిజంగా మీకు సంపాదించాలనే తప్ప ఉంటే జిల్లా అంటారు చూసినారా, అది ఉంటే రండి, వెస్టీజ్కి రండి, నేను హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నా. నువ్వు ఏమంటారు, ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్ అవసరం లేదు. అంటే ఎవరైనా గవర్నమెంట్ నమస్తే సార్ నమస్తే అవసరం లేదు, న్యాచురల్ రెస్పెక్ట్ ఉంటుంది వెస్టీజ్లో. ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మీరు చేయాల్సిన పని ఒకే ఒక్క పని, మీ యొక్క ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి లాగిన్ కండి. మీరు కట్టొద్దు, డబ్బులు ఎవరితో కట్టియొద్దు. మీరు ఈ కంపెనీలో ఇరిపోద్దు, ఎవరిని ఇరికియొద్దు. నువ్వు జాయిన్ కావద్దు, జాయిన్ చేయొద్దు. లేకపోతే 10,000 కట్టు, 10 మందితో 10,000 కట్టి నీకు కూడా 10,000 వస్తే కాన్సెప్ట్ అయితే కాదు. ఈ కంపెనీ ప్యూర్లీ
ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. ఇక్కడ సుమారుగా 400 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి, మీ అందరికి తెలిసిన విషయం. ఫస్ట్ నువ్వు వాడు, నీకు ఒకవేళ నచ్చింది అనుకో 10 మందికి చెప్పు, నచ్చకపోతే 100 మంది చెప్పు. ఇంతే కదా బిజినెస్. ఇదేమన్నా బిజినెస్ అంటారా? దీనికి కానీ నరేంద్ర మోడీ గారికి సైన్ ఏమన్నా అవసరమా? ఏం సార్ బ్రేక్ చేయమంటారా వద్దంటారా అని చెప్పి ఏం లేదు కదా. సింపుల్ బిజినెస్, కామన్ సెన్స్ బిజినెస్. ఒకటే గుర్తుపెట్టుకోండి, కామన్ సెన్స్ అనేది కామన్గా అందరికీ ఉండదు. ఇక్కడ నేను మొన్న దిల్షనార్ పోయి వస్తుంటే చంపాపేటలో ఒక ప్లేస్లో ఏమంటారు, ఇంతకు మార్కెట్ అయితే మాదనపేట మార్కెట్ లేకపోతే రకరకాల మార్కెట్. ఇప్పుడు ఏమైపోయిందంటే జనాల దగ్గరికి వచ్చినారు అనమాట. మార్కెట్ కూడా ప్రతి శనివారం, గురువారం, శుక్రవారం అట్లా పడతా ఉన్నాయి. నేను వచ్చే క్రమంలో ఏమైపోయిందంటే ఓ 6 బండ్లు అడ్డం వచ్చింది రోడ్డు మీద. హారన్ కొట్టినారు 2 సార్లు, ఇటు 2 అటు 4 జరిగినాయి. మనకు తోవించింది, దారి ఇచ్చేసి ఇంకొంచెం ముందుకు వచ్చిన మార్కెట్ వాడు సంచులన్నీ పట్టుకొని జనాలందరూ పోతా ఉన్నారు. హారం కొడుతున్నాం. నువ్వు ఎన్నిసార్లు ఆడకుంటూ అది మాత్రం పక్క జరుగుతుంది. నాకు అనిపించింది ఈ బర్లకున్న కామన్ సెన్స్ మనుషులకు లేదు. ఎసారం ఇక్కడ కామన్ సెన్స్ అంటే ఏం లేదండి, మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర కూర్చోండి. మీకు లైఫ్లో ఏముంటే హ్యాపీగా ఉంటారు. మీరు ఇంతకుముందు పొందనివి వెస్టీజ్కి వచ్చిన తర్వాత పొందేవి ఏం కావాలో అవి మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి దగ్గర కూర్చోండి, రాసుకోండి. ఎగ్జాక్ట్లీ 2 to 5 years, 2 నుంచి 5 సంవత్సరాల గేమ్ ప్లాన్. ఓవర్ నైట్లో మీరు సక్సెస్ కాలేరు. మేమైతే ఉన్నాం హెల్ప్ చేయడానికి. మీరు రెడీ ఉన్నారా? ఎంతమంది నా లెక్క కారు కొనుక్కోవడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది నా లెక్క ఇల్లు కట్టడానికి రెడీ ఉన్నారు? ఎంతమంది నా లెక్క మన గోవా రావడానికి రెడీ ఉన్నారు? ఏం ఎంజాయ్ చేసినామండి నిజంగా. అబ్బా, ఇక్కడ ఎక్కిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ దిగేంత వరకు నా ముఖంలో కళ్ళ చెక్కలాడిపోతాను. ఎందుకంటే మన దుబాయ్ పోయినప్పుడు కూడా అంత ఎంజాయ్ చేయాలి. ఏం చేయలేము, అక్కడ చాయ్ షాపులు, హోటల్ ఏమున్నా, ఓన్లీ మందు షాపులు ఉన్నాయి. 3 రోజులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో నెక్స్ట్ కనుక ఒకవేళ ట్రిప్ స్కాట్లాండ్ ఉంది, లండన్ ఆగస్టులో, అండ్ వచ్చేసి నవంబర్లో థాయిలాండ్ ట్రిప్ ఉంది. ఎవరి బిజినెస్ ద్వారా ఎటువంటి ట్రిప్ మిస్ కావద్దు, అందరం ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? రెడీ ఉన్నారా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.